జై జై సద్గురు స్వాముల వారికి జై. నిన్న 62, 63 శ్లోకాలు చెప్పాను కదా. సరే, 64, 65, ఈ 66 ఈ 3 శ్లోకాలు కూడా మనం ఈరోజు విచారణ చేద్దాం. శోషణం భవ సింధోచ్చ దీప సంరక్ష సంపదాం గురో పాదోదకం యస్య తస్మై శ్రీ గురవే నమః. ఏమంటున్నాడంటే, పార్వతి, ఏ గురువు యొక్క పాద ఉదకము సంసార సముద్రమును ఇంకింప చేయనిదిగాను నశ్వరములగు సంపదను ప్రకాశింప చేయనిదిగా అగుచున్నదో అట్టి ప్రకాశమానుండగు శ్రీ గురువు కొరకు నమస్కారము. ఏమంటున్నాడంటే, ఏ గురువు యొక్క పాద ఉదకం అంటే, ఇప్పుడు మనం గురువు గారి యొక్క పాద ప్రక్షాళన చేసినటువంటి ఉదకాన్ని తాగితే బ్రహ్మజ్ఞానం ప్రకాశిస్తుంది అని మనకు ముందర శ్లోకాల్లో చెప్పారు. అంటే ఆ యొక్క ఉదకం ఎంత పవిత్రమైందో, ఎంత గొప్పదో. అలాగే ఇక్కడ ఏంటంటే గురువు గారి యొక్క పాద ఉదకము అంటే గురువు గారి యొక్క పదములని ఉదకంగా మనము ధారణ చేసి, అంటే గురువుగారు చెప్పినటువంటి బోధన అనమాట, దాని అర్థాన్ని గ్రహించినట్లయితే ఈ శరీరము నేను కాదు, శరీరాన్ని ప్రకాశింపచేసే జ్ఞానము ఏదైతే ఉన్నదో అదే నా స్వరూపము, అది కంటికి కనిపించదు, సర్వే సర్వత్రా అన్నీ చేస్తూ ఉంటుందే కానీ 24 ఇంద్రియాలతో మమేకమై శబ్దస్పర్శ రూపరసగంధాల్లో తగులుగు పడిపోయి విశేషకాలలో ఉన్నటువంటి ఈ ఆత్మ ఏదైతే ఉన్నదో అదే నేనై ఉన్నాను, ఈ శరీరము నేను కాదని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి సంసార సముద్రముని ఇంకింప చేయనిదిగాను. ఇక ఈ జ్ఞానాన్ని ఎరిగిన తర్వాత నేను శరీరాన్ని కాదు, నేను ఇంద్రియాలు కాదు, నేను ఆత్మజ్ఞానాన్ని ఆత్మనై ఉన్నానని ఎరిగినటువంటి వాడికి ఆ ఆత్మే నశించిపోయినటువంటి సంపదను ప్రకాశింపజేయనిదిగా అవుతున్నదంటే, నశ్వరములగు సంపద అంటే భోగాలు అనుకోవచ్చు, అష్టైశ్వర్యాలు అనుకోవచ్చు. కానీ ఇక్కడ నేనేం చెప్తానంటే, నీ శరీరమే నశించిపోయింది కనుక లోపల ఆత్మ సూర్యుడు కోటి సూర్య ప్రకాశంతో ఇది వెలుగుతూ ఉంటే ఈ శరీరం కూడా మంచి ఆరోగ్యవంతమై చక్కగా ప్రకాశిస్తూ ఉంటుంది అనమాట ఆ ప్రకాశంతో. మరి ఇది కూడాను నశించిపోయే సంపదే కదా, దీన్ని కూడా ప్రకాశింప చేస్తుందో అనుకోవచ్చు. అంటే బాహ్యంగా చెప్పాలంటే ధనం అనుకో, ఆంతరంగా చెప్పాలంటే నీ లోపల ఇప్పుడు ఒక ఇల్లు ఉంది, ఒక చిన్న గుడిసె ఉంది, ఆ గుడిసెలో లైటు, ఒక ట్యూబ్ లైట్ వేసి మనం బయటికి వెళ్ళామనుకో, ఆ లోపల గుడిసెంతా కూడా ప్రకాశవంతంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. బయటికి వెలుగు ఉంది, ఎవరున్నారు వెళ్ళి చూసొద్దామని అనుకుంటాం కదా. అలాగే ఈ గుడారం అనే గుడిసెలో, ఈ శరీరం అనే గుడిసెలో ఆత్మ సూర్యుడు కోటి సూర్యుల ప్రకాశంతో వెలుగుతూ ఉంటే ఈ గుడిసెలో వెలుతురు అలాగే ఎలా ప్రకాశిస్తుందో ఈ శరీరం కూడా అలా ప్రకాశవంతంగా ఉంటుందన్నమాట. అందుకని నశ్వరములకు సంపదను ప్రకాశింప చేయనిదిగా అగుచున్నదో అట్టి ప్రకాశమానుండగు శ్రీ గురువు కొరకు నమస్కారం. అలాంటి గురువుని మనం చేరిన తర్వాత ఆ గురువు యొక్క సంపదని అంటే ఆత్మజ్ఞానమే ఎరిగిన తర్వాత ఆత్మజ్ఞానమే నీ సంపదని తెలుసుకుంటే అప్పుడు నువ్వు అలా ప్రకాశిస్తావు కదా. అలా ప్రకాశింప చేయనట్టు గురువు ఎవరైతే ఉన్నారో పార్వతి, అంతటి నా గురువు గారికి నమస్కారం చేస్తున్నానని చెబుతూ, ఆ గురువు గారు ఎలా ఉన్నారు, ఆ గురువు గారు తత్వము ఎంత గొప్పది, దానికన్నా గొప్ప వస్తువు ఉన్నదా అని 2వ శ్లోకం చెప్తున్నారు. ఏమంటున్నారంటే, నగురోరధికం తత్వం నగురోరధికం తపః తత్వజ్ఞానాత్ పరం నాస్తి తస్మై శ్రీ గురవే నమః. ఏమంటున్నాడంటే తాత్పర్యం చెప్తున్నారు. గురువు కంటే అధికమగు పరమాత్మ స్వరూపమును, గురువు కంటే అధికమగు తపస్సును, పరతత్వ జ్ఞానము కంటే అన్యమైనది ఏదీను లేదు. అట్టి పరమాత్మ స్వరూపముగా ఉన్నటువంటి శ్రీ గురువు కొరకు నమస్కారం అన్నాడు. ఇక్కడేమన్నా నగురోదధికం తత్వం అంటే నా గురువు కంటే అధికమైనటువంటిది ఇంకొకటి లేదు. ఏమన్నాడు, గురు అనే 2 అక్షరాలే చాలా గొప్పవన్నమాట. ఆ గురు అనే తత్వాన్ని ఎరగకోకుండా ఏది ఎరిగినప్పటికీ కూడాను భ్రాంతే, అది నశించిపోయేది. గురువు అనేది మాత్రం నశించిందనమాట. అందువల్ల ఏమన్నాడంటే, గురువు కంటే అధికమగు పరమాత్మ స్వరూపము కానీ, గురువు కంటే అధికమైనటువంటి తపస్సును కానీ. ఇప్పుడు మునులు మహర్షులందరూ ఆకులు అలాలు తిని అడవుల్లోని కొండ గుహల్లోని చేసుకుంటున్నారు. ఏ తపస్సు చేసినా గురువు అనే 2 అక్షరాలు తెలియకపోతే అది కూడా వ్యర్థమే. అందుకే గురు అని 2 అక్షరాల జంటయే తపస్సు. అందుకే ఈ గురువు అని 2 అక్షరాలు గురు, నీ గురువు కన్నా అధికమైన తపస్సు లేదు, నీ గురుదేవ గురుదేవ గురుదేవని తప్పిస్తే చాలు నువ్వు తరించిపోతావు. అందుకని దానికన్నా అధికమైన తపస్సు కానీ ఈ గురువుని పట్టుకుంటే
పరతత్వ జ్ఞానము కంటే అధికమైనది లేదు. ఈ గురువుని రెండు అక్షరాలను పట్టుకొని నీ ఇంటికి వచ్చినటువంటి పరమాత్మ స్వరూపుడైన ఈ గురువుని పట్టుకుంటే ఆయన చెబుతాడు పరతత్వ జ్ఞానం. ఆ పరతత్వ జ్ఞానం కంటే ఆ గురువు లోపలే పరతత్వం అనే జ్ఞానం ఉంది. గురువు పరతత్వం రెండు ఒకటే అనమాట. ఆ గురువు అనే రెండు అక్షరాలు నీ ఇంటికి వచ్చినట్టు గురువుని గట్టిగా పట్టుకుంటే ఆ పరతత్వ జ్ఞానం నీ సొంతం అవుద్ది అనమాట. అందుకని పరతత్వ జ్ఞానము కంటే అధికమైనది అన్యమైనది లేదు. అట్టి పరమాత్మ స్వరూపంగా శ్రీ గురువు కొరకు నమస్కారం. ఇప్పుడు ఎంత గట్టిగా చెప్తున్నాడు అంటే ఇక్కడ ప్రత్యక్షంగా నీ ఇంట్లో ఉన్నటువంటి గురువే నీకు దైవం. అంతకన్నా గొప్ప దైవం లేదని పార్వతీదేవికి ఎంత గొప్పగా చెప్తున్నాడో మహాదేవుడు. ఎందుకంటే గురువు ఎక్కడో రూపం లేకుండా నామం లేకోకుండా ఏమోలో ఉంటాడని కాదు. శరీరంతో ఉన్నటువంటి గురువే నీ గురువు. ఆయనే ప్రత్యక్ష దైవము, ఆయనే బ్రహ్మ విష్ణు స్వరూపము, ఆయనే 84 లక్షల జీవరాశుల యొక్క స్వరూపము, ఆయనే ఈ పంచభూత స్వరూపం, ఆయనే ఈ ప్రపంచ స్వరూపము, సర్వము ఆయనే. అందుకనే అన్ని దేవతలు అందరు రాక్షసులు ఏది కోరితే అది ఇవ్వగలిగే శక్తి సామర్థ్యాలు గురువుకు మాత్రమే ఉన్నాయి. అందుకే అలాంటి శ్రీ గురువుని ఎంత బాగా పొగుడుతున్నాడు మహాత్ముడు. అట్టి పరమాత్మ స్వరూపముగా శ్రీ గురువు గారికి నమస్కారము అని చెబుతూ ఆ గురువు గారు మన లోపల ఈ జగత్తు లోపల అంతటా ఎలా ఉన్నారు, ఏమై ఉన్నారో మనకి 66వ శ్లోకంలో వివరిస్తున్నారు. మనన్నాద శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు స్వాత్మైన సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః. ఏమంటున్నాడు? నీ మనసులో ఉన్నటువంటి నేను అనే జ్ఞానం ఏదైతే ఉన్నదో నీ నాదుడదే మనన్నాదం. ఆ నేననేవాడు లేకపోతే నీ శరీరానికి కదలిక లేదు. ఎలా కదలిక లేదంటే వాడు ఏమంటాడంటే నేను బయటికి వెళ్తున్నాను, నేను లోపలికి వస్తున్నాను, నేను అన్నం తింటాను, నేను పడుకుంటాను అని నేను 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 అని ఆ నేను ఎప్పుడు చెబుతూనే ఉంది. కానీ ఆ నేను ఎవరైనా గమనించారా? గమనించలా. అది గమనించుకోకుండా ఈ శరీరాన్ని గమనించి ఈ శరీరమే నేననుకొని దేహాత్మ బుద్ధితోటి చేసిన పని నేనైతే ఆ నేను వదిలిపెట్టేసి అహంకారం అనే నిన్ను పట్టుకొని నేనంత చేశాను, నేనెంత చేశాను, నేను గొప్ప అని మనం విర్రవీగుతున్నాం అనమాట. ఆ నేనే నీ నాదుడు. మనన్నాదం నిన్ను, నీ భావాన్ని, నీ శరీరాన్ని, నీ బుద్ధిని, అన్నిటినీ, నీ ఆస్తిపాస్తుల్ని, నీ కుటుంబాన్ని సర్వత్రా ప్రకాశింపజేసేది ఆ నేనే గనక అదే నీకు నాదుడయ్యింది మనన్నాదం. ఈ నాదుడే శ్రీ జగన్నాథం. అంటే ఈ జగత్తంతట్లోని 84 లక్షల జీవరాశుల యందు, పంచభూతముల యందు, సర్వత్రా అన్నిటి యందు నిండిపోయి ఉన్నాడనమాట. అందుకనే మనన్నాదం శ్రీ జగన్నాథం. ఈ జగత్తంతా నానాదుడే. మద్గురు అంటే నీ లోపలదే నాది అని అర్థం. మద్గురు అంటే మనదే. ఈ మద్గురు అయినటువంటి గురువే శ్రీ జగద్గురు. అంటే జగత్తులో కూడా గురువై ప్రకాశిస్తూ ఉన్నాడు. ఎలాగా? నీ లోపల నేను ఎలా పనిచేస్తుందో అన్ని జీవుల్లో నేను అలాగే పనిచేస్తుంది అనమాట. ఆ నిన్న ఇది ఎలాగైతే ప్రకాశింపజేస్తుందో అన్ని జీవుల్లోనే అలాగే ప్రకాశిస్తూ ఉంది. అది ఇక మమాత్మ సర్వభూతాత్మ అంటే నాయాత్మే సర్వభూతాలలో ఉన్నది. నేననే వస్తువే అన్ని శరీరాల్లో నేను నేను అంటూనే ఉంది. అది కూడా అలాగా మమాత్మ సర్వభూతాత్మ అంటే నీనాథుడిగా ఉన్నా, శ్రీ జగన్నాథుడిగా ఉన్నా, నీ గురువుగా ఉన్నా, జగద్గురువుగా ఉన్నా, నీ ఆత్మగా ఉన్నా, సర్వభూతాల్లో ఉన్న ఏదైనా ఇదంతా ఒక్కటే. అలాంటి వాడు గనక ఏమన్నాడంటే నా ప్రభువే లోక ప్రభువు, నా గురువే లోక గురువు, సమస్త భూతముల యొక్క ఆత్మస్వరూపము, అట్టి సద్గురు స్వరూపమైన శ్రీ గురువు కొరకు నమస్కారము. అంటే గురువు ఎలా ఉన్నాడని చెప్పాడు? నీకు తెలియలేదు. ఇప్పుడు గురువు పరతత్వ జ్ఞానం అన్నాడు, పూలదండలు అన్నాడు, అవి అన్నాడు, ఇవి నీకు అర్థం అవుద్దో తెలియదు కనుక నీకు ప్రత్యేకించి వివరించి వివరణతోటి నీ లోపల ఉన్నదే జగత్తులో ఉంది, నీ లోపల గురువే జగద్గురువు అయ్యాడు, నీ లోపల ఉన్న ఆత్మే బయట భూతాలలో ఉంది. అలాంటి శ్రీ గురువు అమ్మ, మామూలు గురువు కాదు. అంతటి జ్ఞానాన్ని పొదిలి పట్టుకొని మన ఎంట కూర్చున్నటువంటి మన గురుమూర్తి ఎవరైతే ఉన్నారో అలాంటి గురువుకే ఆయన నమస్కారం చేస్తున్నాడు. అంతటి తత్వజ్ఞాన సారాంశాన్ని తెలియజేయనటువంటి గురువు ఎవరైతే ఉన్నారో ఆ గురువుకి నమస్కారం పార్వతి.
అలాంటి గొప్పదైనటువంటి గురువుకి నమస్కారం పార్వతి, నా గురువు అంత గొప్పవాడని చెప్పి ఆ గురువు యొక్క ఆశీర్వచనంతో ఈ పరమేశ్వరుడు పార్వతీదేవికి ఆ గురువాక్యాన్ని ప్రసాదిస్తున్నాడు. అలాగే ఈ యొక్క వాక్యాన్ని నా గురువు చెప్పినటువంటి వాక్యాన్ని కూడా మరి నా గురువు ఇలాగా అందరికి ప్రసాదిస్తున్నాడు కనుక ఈ గురువుని ఖచ్చితంగా అర్థం చేసుకొని మీ గురువే ఎవరి దగ్గర మంత్రోపదేశం తీసుకుంటే వాళ్ళే మీ సొంతము. వేరే గురువులు మీ సొంతం అవరు. మీకు వేరే గురువుల మాటలు ఎంత అర్థమైనా నీ గురువుని పూజిస్తేనే వాళ్ళ మాట అర్థమవుద్ది. నీ గురువుని పూజించుకోకుండా పయ్యోడి మాట అర్థమైందంటే అది ఒట్టి మాట. అది ఎలా ఉంటుందంటే వాచ్యా వేదాంతం. అంటే ఒక కథ విన్నట్లే, లక్ష్యార్థాన్ని గమనించలేము. నీ గురువుని నువ్వు ప్రత్యక్షంగా తెలిసినా తెలియకపోయినా సాక్షాత్ పరమశివుడే. తెలియనటువంటి గురువు చెప్పకపోతే మౌనముద్రలో ఉన్నాడు నా గురువు అనుకోండి. నీ ప్రకారమే అది నీకు మౌనాన్ని ప్రసాదించు. ఆ మౌనంలోనే నీకు దైవాన్ని ప్రసాదించుద్ది. అలాగనుకోవాలే తప్పగా నా గురువుగారు బాగా చెప్తున్నారు, నా గురువుగారు ఏమి చెప్పట్లని ఇలాంటి వికల్పాలు ఉంటే ఏమీ లేకుండా పోతావు. ఎందుకంటే నీ లోపలే ఉంది ఆ గురువు. ఇప్పుడుగా మద్గురు శ్రీ జగద్గురు అన్నాడు. నీ లోపల ఉన్న గురువునే నువ్వు అవమానించినట్లు అవుతుంది. అంతే తప్పనిచ్చుగా నువ్వెవరినో అవమానించట్లేదు. అప్పుడు వాడే నీకేమి తెలియకుండా భ్రష్టత్వం పట్టిస్తాడు. అందువల్ల ఎవరైనా ఏ గురువు దగ్గర ఉపదేశం తీసుకుంటే ఆ గురువుని పరమ జ్ఞానంతో పరవశించిపోయి, ఆహా, సాక్షాత్ పరశివ స్వరూపుడైన ఆ ఇంట్లో అడిగిపెట్టాడా, ఇంత సృష్టి అంతని వదిలిపెట్టి సృష్టి అంతా ఏకమయ్యి అఖండ స్వరూపంతో నన్ను ఉద్ధరించడానికి వచ్చిన ఓ మహాత్ముడా, నాయనా నీకు నేనేమిచ్చి రుణం తీర్చుకోగలను తండ్రి, ఇంతటి భాగ్యాన్ని ఇచ్చావా నాకు అని చెప్పి మనసుని ఆ పాద పద్మంలో అర్పించినటువంటి వారికి ఆయనలో అమోఘమైనటువంటి పరతత్వ జ్ఞానం ఏదైతే ఉన్నదో అది మీ సొంతం అవుతుంది. ఇక్కడ కీలు ఏంటంటే గురు కరుణ పొందడమే కీలు. గురు కరుణ పొందాలంటే నీ మనసు అంత ఆర్ద్రతతోటి నీ హృదయం ఆ పాదాల చెంత అర్పణ అయిపోవాలి. అర్పణ అయితే ఆ గురువు కరుణ నీకు సమూలంగా సమగ్రంగా నీకు అందుతుంది. ఆ గురు కరుణ వల్లే ఆ విద్య నీ సొంతం అవుతుంది. సరే, గురువుగారి గురించి చెప్పాలంటే అది అందిపుచ్చుకున్నటువంటి మహాత్ముడికి సాధ్యం కాదు. ఎంత చెప్పినా తక్కువే. అంతటి మహద్భాగ్యం మన గురువుగారిలో ఉంది. సరే, ఆయన యొక్క విధానాన్ని తెలుసుకొని ఆచరించి ఆ జ్ఞానాన్ని మీరందరూ ఎరిగి లోక కళ్యాణార్థమై జీవిస్తారని ఆశిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. జై జై సద్గురు స్వాముల వారికి జై.